హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రీట్ క్యాట్లాగ్. మరో మంచి వీడియోతో ఈరోజు నేను మీ ముందుకు వచ్చాను. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు దాదాపుగా ఉండరు. అసలు హైదరాబాద్ బిర్యానీ హైదరాబాద్లో ఒక మంచి హోటల్లో తింటే ఆ ఫీలే వేరు కదా. అటువంటిది హైదరాబాద్లో ఒక ఫంక్షన్లో జరిగే బిర్యానీ అంటే ఇక అసలు నెక్స్ట్ లెవెల్ కదా. దీని గురించి అసలు చెప్పనే అక్కర్లేదు, మామూలుగా ఉండదు అసలు. ఈరోజు మనం ఒక రిటైర్మెంట్ ఫంక్షన్‌కి వెళ్ళబోతున్నాం అనమాట. రిటైర్మెంట్ జరిగిన తర్వాత బంధుమిత్రులందరికీ కూడా ఈ చిన్న ట్రీట్ ద్వారా వాళ్ళందరికీ ఆయన సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటున్నారనమాట. సో, చూసారుగా ఇక్కడ పరోటాలైతే ప్రిపేర్ అవుతున్నాయి. వేడి వేడి పరోటాలు. సో, చూడండి ఈ పరోటా మనం ఒకసారి టేస్ట్ చేద్దాం. చాలా చాలా బావుంది. ఎలాగైనా సరే పెళ్ళిల్లో గానీ, ఏదన్నా ఫంక్షన్‌లో మనం తినే ఈ ఐటెమ్స్ టేస్ట్ బయట అసలెక్కడ రాదు. హలీం చూడండి, హైదరాబాదీ ఫేమస్ హలీం అనమాట. ఈయనే వంట మాస్టరు. ఈ ప్రోగ్రామ్‌కి వంటలను చేసింది ఇతనే అనమాట. విజిటింగ్ కార్డ్ ఇక్కడ నేను పెట్టాను. కావాలంటే మీరు పాస్ చేసి వివరాలు చూసుకోవచ్చనమాట. ఏదైనా కావాలంటే ఆంధ్ర, తెలంగాణలో ఎక్కడ కావాలంటే అక్కడికొచ్చి వంటలు చేస్తారనమాట. సో, వివరాలన్నీ మీరు కావాలంటే ఫోన్ చేసి కనుక్కోగలరు. సో, మనం చాలా ఇష్టంగా ఆరగించే హలీం ప్రాసెస్ చూడండి ఎంత కష్టంగా ఉందో. బంధుమిత్రులంతా కూడా చక్కగా వచ్చి ఇక్కడ అంతా మొత్తం ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు. సో, ఇక్కడ చూడండి చికెన్ 65 ప్రిపేర్ చేశారనమాట. సో, నేను టేస్ట్ చేశాను. చాలా చక్కగా ఉంది. చక్కగా హాల్ కూడా చూడండి చాలా సౌఖ్యంగా, సౌలభ్యంగా ఉంది ఇక్కడంతాను. నేను హైదరాబాద్‌లో కొన్ని ఫంక్షన్స్ అటెండ్ చేశాను. కాపోతే ఇక్కడ నేను మొదటిసారిగా ఇలా ఈ బఫే సిస్టమ్‌ని చూస్తున్నాను. సో, చూడండి రిటైర్మెంట్ అంటే చాలా చాలా గ్రేట్ కదా. ఒక్క వ్యక్తి అతని సర్వీస్ కంప్లీట్ చేసుకోవటం అంటే చూడండి వేడి వేడి బిర్యానీ, మటన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అసలా ఇక్కడ ఐటెమ్స్ చాలా చాలా యూనిక్‌గా ఉన్నాయి. మటన్ బిర్యానీ చూడండి అసలు అయిపోయిన తర్వాత అలా మొత్తం స్వచ్ఛమైన నేతిని అలా జల్లి అలా మొత్తం కలుపుతారనమాట. దీన్ని చూడండి ఇప్పుడు చక్కగా అన్నీ కలిపి ఇలా సర్వ్ చేస్తారు. అసలు మామూలుగా బిర్యానీ అంటేనే సూపరు. అసలు నేను ఇప్పటిదాకా ఎక్స్‌పీరియన్స్ చేసిందేంటంటే, బిర్యానీ అసలు సిసలైన టేస్ట్ తెలియాలంటే వండిన వెంటనే మనం దాన్ని తింటే వేడి వేడిగా తింటే ఆ రుచే వేరు. ఎలా చల్లారుతుంటుందో అలా దాని రుచి అయితే అలా డౌన్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ దాని టేస్ట్ ఎప్పుడొస్తుందంటే మరుసటి రోజు మిగిలిన బిర్యానీని వేడి చేసుకొని తింటే అప్పుడు కూడా బావుంటుంది. చాలా బావుంటుంది అప్పుడు గూడా. నీళ్ళ బాటిల్స్‌లో నాకు బాగా నచ్చేది ఈ టాటా నీళ్ళ బాటిల్స్. చూడండి ఇక్కడ అర లీటరు, పావు లీటర్ బాటిల్స్ పెట్టారనమాట. తాగిన తర్వాత ఒక రకమైన మంచి టేస్ట్ అయితే అందులో వస్తూ ఉంటుంది. మరి ఆ టేస్ట్ ఏంటో నాకైతే తెలీదు. నాకు మాత్రం బాగా నచ్చుతాయి. ఈ మధ్యన చాలామంది క్యాంప్ అని ఫంక్షన్స్‌లో పెడుతున్నారు. 2, 3 ఫంక్షన్‌లో చూశాను నేను. సో, చూడండి హలీం అయితే ఇక్కడ వడ్డిస్తున్నారనమాట. అంతా అన్‌లిమిటెడ్. చూడండి బంధుమిత్రులంతా కూడా ఇలా బఫెట్‌లో అలా లైన్‌లో నించొని వాళ్ళకు కావాల్సిన పదార్థాలన్నీ కూడా వాళ్ళు స్వయంగా వెళ్ళి తీసుకొని అలా వాటిని రుచి చూస్తున్నారనమాట. సో, చూడండి ఇక్కడ టీ స్టాల్ కూడా పెట్టడం జరిగిందనమాట. కిల్లి మరియు టీ స్టాలు పక్కపక్కనే ఉన్నాయి. చాలా సార్లు చాలామంది ఏం చేస్తుంటారంటే బిర్యానీ తిన్న తర్వాత వెళ్ళి వేడి వేడి టీ తాగితే భలే బావుంటుంది అంటారు. సో, అందుకని అనుకుంటా నేను హైదరాబాద్‌లో చాలా చోట్ల గమనించాను. ఇలా వీళ్ళు ఇరానీ చాయ్‌ని ఏర్పాటు చేస్తూ ఉంటారనమాట. సో, చూడండి ఇక్కడ అన్నీ గూడా చక్కగా ఒక టేబుల్ మీద అన్నీ సమకూర్చుకొని వీళ్ళంతా గూడా ప్రిపేర్ చేస్తున్నారనమాట. అంతా లైవ్‌లోనే జరుగుతుంది. సో, వంటగదిలో అసలా చూడండి ఈ వంటగదిలో వేడి వేడిగా ఈ బిర్యానీ అరోమా అసలు వస్తుంటే మామూలుగా ఉండదు గదా. వేడి వేడి బిర్యానీ అలా గిన్నెలో నుండి తీస్తుంటే ఆ వాసనే వేరసల. చూడండి ఇక్కడ వెజిటేరియన్స్ కోసం వెజ్ పలావ్ కూడా చేపిచ్చారు. కాకపోతే అది పెద్దగా సేల్ అవ్వలేదు నాకు తెలిసి. మటన్ బిర్యానీ అయితే అసల మామూలుగా లేదు. కుమ్మి పడేసారంతా. అదనమాట హైదరాబాద్ బిర్యానీకున్న క్రేజు. సో, నేను సార్‌కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వీడియో తీయటానికి పర్మిషన్ ఇచ్చినందుకు మరియు ఫంక్షన్‌కి మనని ఆహ్వానించినందుకు.
అంతేకాకుండా హృదయపూర్వక శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటున్నాను. పూర్తి సర్వీస్‌ని ఆయన చేసి రిటైర్డ్ అయినందుకు. అసలు ఇదొక గ్రేట్ అచీవ్‌మెంట్ ఒక మనిషి జీవితంలో. సో, చూడండి బంధుమిత్రులంతా చక్కగా గ్యాదర్ అయ్యి చాలా చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఇక్కడ విందుని ఆస్వాదిస్తున్నారు. బంధుమిత్రులంతా ఈ ఆహారాన్ని ఆస్వాదిస్తూ, ఈ వాతావరణాన్ని, ఈ సమయాన్ని ఆస్వాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే బంధుమిత్రులకి ఒకళ్ళకి ఒకళ్ళకి కలిసే అవకాశమే లేదు. టైం లేదు. పాతకాలంలో అయితే ఏదన్నా ఫంక్షన్ ఉంటే నెలల తరబడి అక్కడే ఉండేవాళ్ళు. కనీసం 10, 15 రోజుల ముందు ఆ ఫంక్షన్‌కి అటెండ్ అయ్యేవాళ్ళనమాట. ఇప్పుడు అట్లా లేదు. ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయారు. ఇప్పుడు చూడండి చక్కగా ఇట్లా ఏమైనా ఫంక్షన్ వచ్చినప్పుడు కలవటం తప్ప వేరే అప్పుడు అసల కలిసే అవకాశమే లేకపోయింది. పాతకాలంలో చుట్టాలిళ్ళకి వెళ్ళి నెలల తరబడి ఉండేవాళ్ళు. నాయనమ్మ, అమ్మమ్మల ఇళ్ళకైతే అసలెళ్ళి ఎండాకాలం సెలవులంతా అక్కడే గడిపేవాళ్ళు. కానీ ఇప్పుడు చూడండి అస్ ఇప్పుడు ఎవరికి ఎవరో తెలీదు. ఫంక్షన్ జరుగుతుందంటే ఆ పెద్దవాళ్ళు ఉండబట్టి ఆళ్ళందరినీ గ్యాదర్ చేస్తున్నారు గానీ, ఇప్పుడు తర్వాత తర్వాత జనరేషన్స్‌కి అసల చాలా చాలా కష్టమైపోద్ది. అంతమంది వస్తూ ఉంటే అసలా వీళ్ళు మనకేమవుతారో గూడా తెలీదు ఇప్పుడు పిల్లలకి. అప్పుడైతే చిన్నపిల్లలు 90స్‌లో వాళ్ళు ఎంతమంది బంధువులొచ్చినా సరే వాళ్ళ బంధుత్వాన్ని కరెక్ట్‌గా మామయ్య అని, బాబాయ్ అని, పిన్ని అని చక్కగా పిలిచేవాళ్ళు. ఇప్పుడు ఆ ఊసే లేదు. ఎక్కడుంటుంది అసల పెళ్ళిళ్ళన్నా ఏదన్నా సరే మనం కరెక్ట్ టయానికెళ్తాం. వేరే వాళ్ళకి చెప్పడం కాదు మనం గూడా టయానికే వెళ్తాం. ఎవరు బిజీలో వాళ్ళు. చాలా చాలా మారిపోయింది ప్రపంచం అయితే. వడ్డించోడు మనోడైతే మనకు రావాల్సిన ఐటెమ్స్ అన్నీ వస్తాయంట. పాత వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇక్కడ చూడండి నేను డైరెక్ట్‌గా వంటగదిలోకి వెళ్ళి ఇలా ప్లేట్‌లో వేడి వేడి బిర్యానీని నేను వడ్డించుకున్నాను. మనకి మంచి నల్లి గోషొచ్చిందనమాట. మటన్‌లో మెత్తటి పీస్ కంటే ఇలా ఎముక్కి తగిలిన ఈ నల్లి గోష్ అయితే సూపర్‌గా ఉంటుంది కదా టేస్టు. ఫస్ట్ రౌండ్ అయితే వంటగదిలో అయిపోయింది. సెకండ్ రౌండ్ కోసం బయటికి ఇట్లా వచ్చి వేడి వేడి బిర్యానీని అలా వడ్డించుకొని ఒక మంచి మూల ప్లేస్ చూసుకొని కూర్చొని ఆ మిర్చి కసాలనేసుకొని కలుపుకొని అలా నోట్లో పెట్టుకుంటుంటే మామూలుగా ఉండదు కదా! ఇక్కడ వేడి వేడిగుంది బిర్యానీ అయితే. ముక్కలైతే ఇంక చెప్పక్కర్లేదు. చాలా చాలా వేడిగున్నాయి. ఎంతెంత వేడిగున్నా సరే అలా నోట్లోకి వేసుకొని అలా రుచి చూస్తే ఆహా! నా రాజా అనిపిచ్చిద్ది కదా! ముక్క కూడా చూడండి ఎంత బాగా ఉడికింది. ఆ మిర్చి కసాలంలో ఆ బిర్యానీ టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అసల. చాలా బావుంది. సూపర్‌గా ఉందసల. ఎక్సలెంట్ టేస్ట్ అనమాట. తర్వాత ఎళ్లి ఇంకా స్వీట్ నేను తినటం జరిగింది. ఇంకా కిల్లీని రుచి చూద్దాం అనుకున్నాను. మనం అక్కడికి వెళ్ళగానే ఒక స్పెషల్ కిల్లీని ప్రిపేర్ చేయడం జరిగిందనమాట. ఇవన్నీ గూడా ప్యాకేజ్‌లో వస్తాయన్నమాట. వంట వండటం, కిల్లీ స్టాలు, ఈ టీ స్టాల్ అన్నీ గూడా వీళ్ళ ప్యాకేజ్‌లో వస్తాయన్నమాట. కిల్లీ అయితే సూపర్‌గా ఉంది. చూడండి చక్కగా అందరూ ఎంత సంతోషంగా ఉన్నారో. ఎవరన్నా మనని ఏదన్నా ఫంక్షన్‌కి పిలిస్తే చక్కగా వెళ్ళి మనం గూడా వాళ్ళ సంతోషంలో పాలు పంచుకోవాలి. చాలామంది ఏమంటుంటారంటే, "నేను బిజీ. ఇక్కడ నేను లేపోతే జరగదు" అని చెప్తూ ఉంటారు. అసలు అట్లాటోళ్ళని చూస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. అసలు మనం లేపోతే చాలా జరుగుతాయి. దీనికి సంబంధించిన ఓ సినిమా గూడా వచ్చింది. నేను లేపోతే ఒక్క క్షణం లేపోతే ఇక్కడ జరగదు అంటుంటారు. ఎవరున్నా లేపోయినా జరగాల్సింది జరుగుతూనే ఉంటుంది. కానీ మన సంతోషాన్ని మనం వెతుక్కొని, ఎక్కడ మనకి సంతోషం దొరుకుతుందో అక్కడికి వెళ్ళి, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఆనందంగా గడపాలి. చిన్న జీవితం, చాలా చిన్న జీవితం. ఇప్పుడు చూసారా? సంవత్సరాలు నెలలుగా, నెలలు రోజులుగా, రోజులు నిమిషాలు క్షణాల్లాగా అలా గడిచిపోతున్నాయి. చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోతున్నాయి రోజులు. ఇదివరకు పొద్దున్నుండి సాయంత్రం అవ్వాలంటే ఎన్ని పనులు చేయాల్సొచ్చేదో. సాయంత్రం అవ్వట్లేదేంటి? రాత్రి అవ్వట్లేదేంటి? రాత్రయితే తెల్లారట్లేదేంటి అనిపిచ్చేది. ఇప్పుడసల టైమే తెలియట్లేదు. ఫోను పట్టుకుంటే ఎప్పుడు రాత్రవుతుంది, ఎప్పుడు పగలవుతుందో అర్థం కావట్లేదు. చాలామంది చెప్తుంటే నేను విన్నాను. నాది గూడా అదే ఫీలింగు. మంచి బిర్యానీ తిన్న తర్వాత ఒక మంచి టీ తాగితే సూపర్‌గా ఉంటుందని.
అందుకనే నేను హైదరాబాద్‌లో చాలా ఫంక్షన్స్‌లో గమనించాను. ఇక్కడ వీళ్ళు టీ స్టాల్ గూడా ఒకటి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈరోజు ఇప్పుడు ఇలా గడిచిపోయిందనుకోండి, అది చరిత్రగా మారిపోతుంది. చరిత్రను మార్చలేము. వర్తమానం ఏం జరుగుతుందో చెప్పలేము. ప్రస్తుతం ఉన్నదే మన చేతిలో. దాన్నే ఆనందంగా గడపాలి. సో, నాకైతే చాలా నచ్చింది ఈ ఫంక్షన్ అయితే. మీరు గూడా ఎక్కడన్నా ఫంక్షన్స్ ఏమన్నా ఉంటే బంధుమిత్రుల్ని ముఖ్యంగా కలిసే అవకాశం ఉంటే ఎప్పుడూ వదులుకోవద్దు. థాంక్ యూ. మరో మంచి వీడియోలో కలుద్దాం.